ఆనంది, బయట ఏం జరిగినా ఎలాంటి అరుపులు శబ్దాలు వినిపించినా నువ్వు మాత్రం బయటికి రావద్దు. ఏమైంది? మహేష్ సార్ వచ్చి నీ మీద కోపంతో హాస్టల్లో ఉన్న వస్తువులన్నీ హాకీ స్టిక్ తో పగలగొడుతూ గోల చేస్తున్నారు. అవునా? నువ్వు తన కంట పడితే ఇంకా రెచ్చిపోయేలా ఉన్నారు. అందుకే నువ్వు బయటికి రావద్దు. నా మీద కోపం అంటే అది నా మీద చూపించాలి. అది కాకుండా హాస్టల్లో అన్ని పగలగొట్టడం ఏంటి? నేను వెళ్ళి ఆపుతాను. ఏ ఆనంది, ఆగవే. అక్కడ అసలు అంత గొడవ చేస్తున్నారంటే వెళ్తానంటే వేటి? మీకు తెలియదు, ఉండండి. ఆనంది, ఏ ఆనంది! మహేష్! మహేష్, ఏంటిది? ఆపు! అన్నీ ఇలా పగలగొడుతున్నావేంటి? ఏ బాధగా ఉందా? కోపం వస్తుందా? తట్టుకోలేకపోతున్నారా? మరందరూ కలిసి నా లవ్ని, నా హార్ట్ని ముక్కలు ముక్కలు చేశారు కదా. మరి నాకెంత కోపం రావాలి? ఎంత కోపం రావాలి? నా కోపం, నా బాధ మీకు అర్థం కావడం కోసం ఇదంతా. చల్లబడ్డాయా? నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇన్ని రోజులు మీరందరూ కలిసి నన్ను పిచ్చోడి చేశారు కదా. ఇప్పుడు ఆనందంగా ఉందా? సంతోషంగా ఉందా? ఇందులో ఆనంది తప్పేముంది సార్? ఆనంది మనసు తెలుసుకోకుండా ప్రేమించింది మీరు. అవును. ఆస్తి, అంతస్తు, పరువు, గౌరవం, మర్యాద ఇవేమి ఆలోచించకుండా ప్రేమించడం నా తప్పే. నాదే తప్పు. ఆనంది చాలా మంచిది. తనందరి మంచి కోరుకుంటుందని ఎంతో మందితో గొప్పగా చెప్పాను. కానీ అందరి విషయాల్లో అంత మంచిగా ఆలోచించే ఆనంది నా ఒక్కడి విషయంలోనే ఇంత కఠినంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. అంటే నేనేమైపోయినా పర్వాలేదు, అంతే కదా? మీ విషయంలో నేను ఎప్పుడైనా అలా ఆలోచించానా సార్? నీకు అలాంటి ఆలోచనే లేకపోతే అశ్విన్నే ప్రేమిస్తున్నానన్న మొహం మీద చెప్పుండేదానివా? నువ్వు చెప్పిన ఆ మాట విన్న నాకు ఎలా ఉందో తెలుసా? అసలు దీనంతటికీ కారణం వాడు, ఆ నమ్మక ద్రోహి. నువ్వు నా గుండెల మీద తంతే ఆ అశ్విన్ గాడు వెన్నుపోటు పొడిచాడు. నిన్ను ప్రేమిస్తున్నాడని నాతో చెప్పిన క్షణమే వాణ్ణి చంపేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు అడ్డొచ్చి వాడిని కాపాడావు. నువ్వు వాడికి అడ్డం వచ్చిన ఆ క్షణమే నేను చచ్చిపోయాను. అన్నిటికంటే, అందరికంటే నేను నీ మీద పెంచుకున్న ప్రేమే ముఖ్యమనుకున్న నన్ను నీ కాలి చెప్పుతో కొట్టావు. ఆ క్షణమే ఈ మహేష్ చనిపోయాడు. నన్ను నిలువునా తగలబెట్టినా నా మనసులో నీ మీదున్న ప్రేమని మాత్రం బూడిద చేయలేరు. అసలు నువ్వు నాకెందుకు కనిపించావు? నా మనసులో ప్రేమని ఎందుకు పుట్టించావు? చివరికి ఆ ప్రేమని ఎందుకు ఇలా దూరం చేశావు? కానీ ఒక్కడి మాత్రం చెప్తున్నాను ఆనంది, నిన్ను క్షమించినా వాణ్ణి మాత్రం క్షమించనుగాక క్షమించను. నాతోనే ఉంటూ నాకు దొంగ మాటలు చెప్పి నన్ను మోసం చేసిన ఆ దుర్మార్గుణ్ణి మాత్రం నేను వదలను. చెప్పు, కంటపడద్దని వాడికి చెప్పు. నాకు కనిపించాడా? వాడు చచ్చాడే. చంపేస్తా, వాణ్ణి చంపేస్తా. అలా ఇలా కాదు, అడ్డదిడ్డంగా చంపేస్తా. అశ్విన్, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు.
తను అలాంటి వాడు కాదు మహేష్. తను చాలా మంచివాడు. అవునవును, వాడొక మంచివాడు, మీరొక ఉత్తమురాలు కదా. నాకు తెలియక అడుగుతా, ఆనందిని మహేష్కిచ్చి పెళ్లి చేయండి అని అడిగినా ఇదే నోటితో ఆనందికి అశ్విన్కి పెళ్లి జరిపించండి అని అడగడానికి ఎలా బయలుదేరారు? మీకు అసలు సిగ్గే లేదా? మహేష్ ఏంటి? నేనన్నమాట అబద్ధమా? చెప్పండి, అబద్ధమా? మీలో మరో అమ్మని చూసుకున్నాను. అలా చూడటం నేను చేసిన తప్ప. నిజానికి అమ్మ తన ముసుగులో మీరు నాకు చేసిన ద్రోహం ఇలాంటిది కాదు. కనీసం ఇక ముందైనా ఇలాంటి ద్రోహం ఎవరికి చేయకండి. మహేష్, ఆకాష్, వదలరా, వదలరా. నువ్వేడుస్తావేంట్రా? నీ ప్రేమను మిస్ చేసుకున్న ఈ ఆనంది ఆడవాలి. నీలాంటి ఫ్రెండ్ని దూరం చేసుకున్న అశ్విని ఆడవాలరా. వీళ్ళందరినీ మర్చిపో. అది నా వల్ల కావటం లేదురా. నేను పడుతున్న బాధ ఈ ఆనంద్కి అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోరా. మిత్ర, డ్యామేజెస్ అన్ని తిరిగి సెట్ చేయించు. మహేష్, రారా రారా. అందరూ నన్ను నమ్మించి మోసం చేశారు. రారా. ఎవరిని వదలను, మిమ్మల్ని ఎవరిని వదలంటుంటే వదలను. ఒసే ఆనంది, ఇంకా నీ మీదున్న ప్రేమ మహేష్కి చావలేదే. మీ మధ్య ఉన్న ప్రేమని ఎక్స్పోజ్ చేశా. ఇక మిగిలింది శాశ్వతంగా మహేష్ని నా సొంతం చేసుకోవడం, నిన్ను ఈ ఊరు నుంచి నీ ఊరికి తరిమేయడం. మేడం, పగిలిపోయినవన్నీ రిపేర్ చేయించడం కష్టం. కొన్ని మాత్రం రేపు రిపేర్ చేయిస్తా.